తయారీ విధానం. ఒక కళాయిలో ఆయిల్ పోసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అందులోనే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై జేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా వేసుకొని ఫ్రై జేసుకోవాలి. అవన్నీ ఎర్రగా వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు గూడా కలుపుకోవాలి. ఆ తర్వాత ముక్కలు వేసుకోవాలి. నాటుకోడి ముక్కలు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకొని వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే ఒక టమాటా వేసుకోవాలి. ధనియాల పౌడరు, గరం మసాలా 2 వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కారం పొడి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. కొబ్బరి పేస్టు కొంచెం మిక్సీలో వేసుకొని రుబ్బుకొని కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే తగినంత వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. నాటుకోడి పులుసు బాగా ఉడకాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే నాటుకోడి పులుసు రెడీ.